మనం ఇప్పుడు చక్కగా బీట్రూట్ జ్యూస్ చేసుకుందామండి. ఇగో 2 బీట్రూట్లు తీసుకున్నా, కడిగి పెట్టాను, చెక్కు తీస్తాను. ఒక నిమ్మపండు ఇదొకటి తీసుకున్నాను. 5 స్పూన్లు 4 స్పూన్లు పంచదార, 5 లేక 4 స్పూన్లు పంచదార, చిటికెడు ఉప్పు. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లో మనం తరిగి పెట్టుకున్నవి బీట్రూట్ మొత్తం వేసేద్దాం. ఇది వేసేసి ఈ 4 స్పూన్ల పంచదార కూడా పోసేసి చిటికెడు ఉప్పు వేసేసి బాగా మిక్సీ పడదాం. మిక్సీ పట్టి వడకట్టాలండి. వాటర్ పోయాలి, గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ కలుపుకొని కూల్ వాటరు వడకట్టుకోవాలి. వడకట్టిన దానిలో ఇలా తరిగి పెట్టిన నిమ్మ చెక్క 2 ఈ కాయ మొత్తం రసం పిండుకోవాలి. అప్పుడు కలుపుకొని మనం ఈ బాటిల్ నిండా జ్యూస్ చేసుకొని పోసుకోవాలి. పోసుకొని 2-3 రోజులు ఉంచుకొని తాగొచ్చు. కూల్గా చేయండి అలాగా. ఇప్పుడు మనం ఇదోండి వాటర్ కలుపుకొని బాగా కలిపి దీనిలో సాల్ట్ వేసాము, నిమ్మరసం పిండాము, చక్కెర వేసుకున్నాము, నీళ్ళు పోసి బాగా కలుపుకుంటున్నాం. దీన్ని వడకట్టాలి. ఓకే, ఇదోండి ఇలా వడకట్టుకున్నాం. దీన్ని పిప్పి తీసేసాను. ఇలా వడకట్టిన రసం మనం బాటిల్కి పోసుకున్నాం. ఓకే, ఇంకా చెప్పడం మర్చాను, 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేయాలండి. బీట్రూట్లో మనం మిక్సీ పట్టేటప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకోవాలి. చెక్కు తీసి శుభ్రం చేసుకొని ముక్కలు చేసి బీట్రూట్తో పాటు కూడా వేసేసుకోవాలి. బీట్రూటు, నిమ్మరసము, పంచదార, కొంచెం సాల్ట్, బీట్రూట్ ముక్కలు మొత్తం ఒక గ్లాసున్నర వాటర్ వేసి బాగా మిక్సీ చేసుకొని దానిలో ఇంకా 1 గ్లాస్ వాటర్ పోసి బాగా వడకట్టుకొని పిండుకొని ఇంకా వాటర్ కలుపుకొని బాటిల్కి ఇట్లా పోసుకోవాలండి. పోసుకొని పెట్టుకొని కూల్గా చల్లగా వేసవి కాలంలో తాగాలి. ఓకే.